అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల అత్యున్నత స్థాయి శాంతి చర్చల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్లోని లూసర్న్ సరస్సు సమీపంలో ఉన్న బర్గెన్ స్టాక్ రిసార్ట్ వేదికగా సాగుతున్న ఈ చర్చల సెషన్ నడుస్తుండగానే ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర కలకలం రేపింది. లెబనాన్లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష గ్రూపులను ఇరాన్ తక్షణమే నియంత్రించకపోతే ఆ దేశంపై తీవ్రమైన బాంబు దాడులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెదిరింపు ధోరణిలో సాగే ఇటువంటి హెచ్చరికలు దౌత్యనీతికి పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం చర్చలను మధ్యలోనే బహిష్కరించి హాల్ నుంచి వాకౌట్ చేసింది. దీంతో ఒక్కసారిగా శాంతి ప్రక్రియ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం తలెత్తింది. ఖతార్, పాకిస్తాన్ దేశాల దౌత్యవేత్తలు ఇరుపక్షాల మధ్య రాయబారాలు నడిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి చొరవతో గంటల వ్యవధిలోనే పరిస్థితి సద్దుమణిగింది. ఇరాన్ ప్రతినిధులు తిరిగి చర్చల టేబుల్ ముందుకు రావడానికి అంగీకరించడంతో ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ పునరుద్ధరించబడిన చర్చలు సోమవారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా కొనసాగాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అధ్యక్షుడి ప్రత్యేక దూతలు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు ఈ సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో వ్యాన్స్ దౌత్యపరమైన వ్యూహాలతో శాంతియుతంగా ముందుకు సాగుతుంటే, వాషింగ్టన్ నుంచి ట్రంప్ చేసిన కామెంట్స్ ఇరు దేశాల మధ్య ఉన్న తీవ్రమైన అవిశ్వాసానికి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తాజా రౌండ్ చర్చల్లో ప్రధానంగా 4 కీలకమైన ఎజెండాలపై ఇరు దేశాలు సుదీర్ఘంగా దృష్టి సారించాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ రవాణా కోసం పునరుద్ధరించడం మొదటి అంశం కాగా, ఇరాన్ చమురు ఎగుమతులు, స్తంభింపజేసిన ఆస్తులపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను అమెరికా తొలగించడం, అలాగే దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో శాశ్వత కాల్పుల విరమణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. వీటితో పాటు అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీల అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే అమెరికా చమురు ఆంక్షలను సరళీకరించిన తర్వాతే అణు తనిఖీల అంశంపై ముందుకు వెళ్తామని ఇరాన్ గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగుతున్న ఈ చర్చలు అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి మరి.